సో మన తెలంగాణలోని నాగర్ కర్నూలులో జరిగిన కుమ్మెర ఘటన మన రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రాలను కూడా కదిలించిందనే చెప్పాలి. సో ఇప్పుడు మనతో ఏపీ నుంచి వచ్చిన రజక సేవా సంఘం యొక్క అధ్యక్షులు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి, ఇన్సిడెంట్ కారణాలు ఏంటి అసలు? ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లా కొమ్మెర గ్రామంలో ఒక రజక కుటుంబం మీద జారీ చాలా హేయమైనటువంటి దాడి. ఎందుకంటే ఆ రోజు జాతరకి వెళ్ళి దైవ దర్శనానికి వెళ్ళేటటువంటి యొక్క రజక కుటుంబం మీద ఆ రెడ్లు అనేటటువంటి వారు దాడి చేసి వారిని విషక్తరహితంగా కొట్టడము చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే 100 రూపాయల టికెట్ తీసుకోలేనటువంటి కారణం చేత ఎందుకు తీసుకోవాలనేటువంటి పరిస్థితుల్లో అతన్ని కొబ్బరికాయల యొక్క రూమ్లో వేసి కొట్టడం చాలా దుర్మార్గము. అటువంటి పరిస్థితులలో తన భార్య వెళ్ళి అయ్యా నా భర్తను కొట్టద్దు అని చెప్పేసి 2 నెలల పసిపాపను తీసుకెళ్ళి ఆ పాప ముఖం చూసి కనీసం వదలండి అని చెప్పి అన్న కూడా ఆ పాపను కాలితో తంతే ఆ పాప కింద పడిపోయి 2 రోజుల తర్వాత చనిపోవడం జరిగింది. కానీ ఆ పాప చనిపోయినప్పటికి కూడా బాధితుల మీద ఎవరైతే వీళ్ళు ఉన్నారో బాధ్యత కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే చేసినటువంటి వారి మీద చర్యలు తీసుకోకుండా బాధితుల మీదనే వీళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీదనే ప్రభుత్వము ఇంకా మళ్ళీ వీళ్ళదే తప్పని చెప్పేసే విధంగా పోలీసులు ట్రీట్మెంట్ చేయడం చాలా దుర్మార్గము. కాబట్టి తక్షణమే బాధితులకు న్యాయం చేయాలని చెప్పేసి వారికి అండగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రజక సంఘాలు ప్లస్ అదేవిధంగా మేము ఆంధ్రప్రదేశ్ రజక సేవా సంఘం తరఫున ఏపీ నుంచి కూడా రావడం జరిగింది. 15 రోజులైనా కూడా ఈ ప్రభుత్వము ఎటువంటి చర్యలు తీసుకోకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి బాధిత కుటుంబానికి వారికి సొంత ఇల్లు 1 కోటి రూపాయలు అమౌంట్ ప్లస్ వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క ఉద్యమానికి మా మద్దతు ఉంటుందని చెప్పేసి అదేవిధంగా 15 రోజుల నుంచి కార్యాచరణ రూపొందించి ప్రతిరోజు కార్యక్రమం చేసి నిన్న కూడా అసెంబ్లీ ముట్టడించడం జరిగింది. ఈరోజు కూడా ఈ యొక్క ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తున్నారు. ఇటువంటి ధర్నా కార్యక్రమం చేస్తే కనీసం మీ మీడియా వారి ద్వారా ప్రభుత్వాన్ని తెలుసుకొని బాధిత కుటుంబాలను న్యాయం చేయాలని చెప్పేసి ఈ యొక్క మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. బాధిత కుటుంబానికి ఏ విధమైన న్యాయం కోరుకుంటున్నారు? బాధిత కుటుంబం అంటే ఈరోజు రజకులు ఆర్థికంగా కానీ సామాజికంగా తర్వాత రాజకీయంగా ఎటువంటి లేదు. ఎందుకంటే రాజకీయంగా బాగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే ప్రభుత్వం అండదండలుగా ఉంటుంది. రాజకీయంగా లేదు, ఆర్థికంగా లేని పరిస్థితులలో రజకులను చాలా వరకు హీనంగా చూస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క రజక కుటుంబానికి ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళకు ఒక ప్రభుత్వ ఉద్యోగము, ఒక సొంత ఇండ్లు, 1 కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పేసి ఇదివరకే రజక సంఘాలన్నీ కూడా తీర్మానం చేయడం జరిగింది. అందులో భాగంగా మేము కూడా దానికి మద్దతు తెలియజేస్తున్నాము. తెలంగాణలో డీజీపీ నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి వరకు తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీస్ సిస్టమ్ ఉందంటున్నారు. మరి అమ్మ, నా పేరు నడిమటి శ్రీనివాసు, నేను రజక సంఘం జాతీయ కన్వీనర్ ఉన్నాను. ఈ ఫ్రెండ్లీ పోలీస్ అనే మాట ఈ రోజు వచ్చింది కాదమ్మా, గతంలో కేసీఆర్ గారు తీసుకొచ్చిండు. ఫ్రెండ్లీ పోలీస్ అంటే అర్థం ఏందమ్మంటే పేదవాళ్ళకి న్యాయం చేయకూడదని అర్థం. దానికి ఉన్నవాడే చుట్టాం కాబట్టి పోలీసులు కూడా వాళ్ళకే చుట్టాలంటారు, వాళ్ళ కోసం పనిచేస్తున్నారు. కాబట్టి ఫ్రెండ్లీ పోలీస్ కాదమ్మా ఇది. అగ్రకులానికి అనుకూలంగా ప్రవర్తించే పోలీస్ వ్యవస్థ నిర్మాణం చేయడానికి ఆ రోజు ప్రయత్నం జరిగింది, ఇప్పుడు అదే ప్రయత్నం జరుగుతుందమ్మా. పేదవాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాకు అన్యాయం జరిగిందని అడిగేంత స్తోమత లేకుండా చేసినటువంటి ఇది ఫ్రెండ్లీ పోలీస్ అంటారు సంబంధించింది. దీని ఒకసారి ప్రజలు కూడా మనం అర్థం చేసుకుంటున్నామా, వాస్తవమా కాదా? మీరు కూడా అనేక ఛానళ్ళ ద్వారా చూస్తూ ఉంటారు. పేదవాడికి అన్యాయం జరిగితే స్పందించడానికి యంత్రాంగం సిద్ధంగా ఉండదు, ప్రభుత్వాలు సిద్ధంగా ఉండవు, ఎంఆర్ఓ సిద్ధంగా ఉండడు, స్థానిక ఉన్నటువంటి ఎవ్వరు కూడా ముందుకు రావడానికి. ఏమన్నా రాజకీయ అది కూడా ఎప్పుడు అధికారం లేని రాజకీయ పార్టీలు మాట్లాడడానికి వస్తుంది తప్ప అధికారంలో ఉన్నటువంటి పార్టీల మటుకు మాట్లాడడానికి ముందుకు రావు. చట్టం ఎవరు చేసిండ్రు, చట్టం ఎవరు చుట్టమై పనిచేస్తుంది? ఇది ఫ్రెండ్లీ పోలీస్ కాదమ్మా. ఫ్రెండ్లీ పోలీస్ మీనింగ్ ఏంటంటే ఒకరి భావాన్ని ఒకరు అర్థం చేసుకొని వారికి చేదోడు బాధలు ఉండడానికి దాన్ని ఫ్రెండ్లీ పోలీస్ అంటాం. అంటే సాయం చేయడానికి పని చేయాలి, కానీ సాయం చేయడానికి ఇది పని చేయట్లేదమ్మా. స్వార్థపూరిత ఆలోచనలు పనిచేయడానికి ఆ ఎమ్మెల్యే గారు చెప్పిన శాసనాన్ని అమలు చేయడానికి ఈ ఫ్రెండ్లీ పోలీస్ పనిచేస్తానని మా భావన అమ్మా. దానికి ఎవరు ఎట్లా అర్థం చేసుకున్నా ఇది కష్టమైన వాదన అది అని మేము చెప్తాము. దానికి అది ప్రస్తుతం మీ డిమాండ్స్ ఏంటంటే? మా డిమాండ్స్ ఒక్కటే అమ్మా, ఇది మొన్న నాగర్ కర్నూలులో పాపకు అన్యాయం జరిగింది, ఆ కుటుంబాంతో న్యాయం చేయాలి. దాంతో పాటుగా రాష్ట్రంలో బీసీ కులపైన అనేక దాడులు జరుగుతున్నాయమ్మా. ఈ దాడులను కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బీసీలో మేము ఏకంగానందుకు
ఈ ప్రభుత్వాలు మమ్మల్ని కేవలం ఓటు బ్యాంకు మమ్మల్ని వాడుకొని ఓటు బ్యాంకు రాజకీయాలు చేసుకుంటూ మాపై దాడులు చేస్తున్నాయి. ఓట్లు వేసేవాళ్ళు మేమైనాము, అధికారం చేసేవాళ్ళు వాళ్ళైంది కాబట్టి అధికారానికి మమ్మల్ని దూరం చేసి మా కులాలను విచ్ఛిన్నం చేసి ఎక్కడ కేవలం ఒక మాట చెప్తారు ప్రభుత్వాలు, మా చేతిపుత్ర కులాలకు ఏం కావాలో ఇస్తామంటారు. చేతిపుత్ర కులాలంటే మేము అడుగుతుంది మా అధికారం కావాలని అడుగుతున్నాం, మా వాడు ఎమ్మెల్యే కావాలని అడుగుతున్నాం, మా వాడు ఎంపీ కావాలని అడుగుతున్నాం. అధికారం మీరు మాకు ఇస్తే మా వాళ్ళకి మేము న్యాయం చేసుకుంటాం. కానీ మేము ఓట్లు వేస్తే నువ్వు గెలిచిన తర్వాత నువ్వు ఎవరికి న్యాయం చేస్తున్నావు, ఏ వర్గాల కోసం న్యాయం చేస్తున్నావు? ఇది బీసీ వర్గాలకు, బలహీన వర్గాలకు మేలు చేస్తామని ఒకరికి రేషన్ కార్డు ఇచ్చి ఒకరికి ఇల్లు ఇచ్చి నీకు మటుకు ఎమ్మెల్యే కుర్చీ కావాలన్నా? 100 కోట్లు 1000 కోట్లు మీకు ఎక్కడి నుంచి వచ్చిన? మేము అసలు ఎమ్మెల్యే అయిన తర్వాత 5 సంవత్సరాలు అసలు ఆయన ఆస్తి ఎంత ఉంది ఎప్పుడైనా లెక్క తీశారా అమ్మా? లెక్క చేశారా అసలు? ఇటువంటి పరిస్థితులు చూసిన అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నది కేవలం డబ్బుమయంతో ఉన్నది. అది కూడా అగ్రకులాల ఆధిపత్యంలో కొనసాగడానికి ఈ పోలీస్ యంత్రాంగాన్ని వాడుకోవడం. పోలీసులు కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు అక్కడక్కడ, కానీ వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. అటు స్థానిక ఎమ్మెల్యేను కాదని ఒక అడుగు ముందుకు వెళ్ళిన స్థితిలో పోలీసు యంత్రాంగం ఉందమ్మది. అందుకే ఫ్రెండ్లీ పోలీసు కాదు, అదేవిధంగా పేద వర్గాలకు మేలు చేసే సిస్టంలో కూడా ప్రభుత్వం కేవలం కళ్ళబొల్లి మాటలు చెప్పి మాటల వరకే పనిచేసే విధంగా నిర్ణయాలు జరుగుతున్నాయని మేము భావిస్తున్నాం. దీంట్లో ఇప్పుడు రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలు అన్నీ కూడా ఒక్కటై ఈ ఘటనపై ముందుకెళ్తున్నాయి. సో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. సో వారు ఏం కోరుకుంటున్నారు? వారి బాధిత కుటుంబం ఏం కోరుతుందమ్మా? తన పాపను ఎవరైతే కాళ్ళతో దొప్పి చంపినరో వాళ్ళకి మరణశిక్ష ఏమని అడుగుతుందమ్మా? అసలు ప్రాణానికి ప్రాణం మాకు కావాలని అడుగుతుంది వాళ్ళు. అంతకుమించి ఏమడుగుతారమ్మా? చిన్న పాప 2 నెలల పాపను నువ్వు చంపడానికి కారణమైనప్పుడు మేము చంపలేని నువ్వు అంటున్నావు కదా. చంపనప్పుడు అనేక వీడియోలు కూడా మీరు కూడా చూసి ఉంటారు కదా. వాస్తవం లేనప్పుడు ఎక్కడో లేదు అనేది మార్పింగ్ వీడియోలు పెట్టలేరు కదా. దాన్ని ఒప్పుకొని పోలీస్ స్టేషన్లో మీరు న్యాయం చేసి ఆ కుటుంబం ఒకటే అడుగుతుంది. చంపిన వాళ్ళకు మా మీద దాడి చేసే వాళ్ళకు కూడా అదే రీతిలో శిక్ష పడాలని వాళ్ళు కోరుతున్నారు. డబ్బు అడగట్లేదు వాళ్ళు, ఇళ్ళు అడగట్లేదు వాళ్ళు, ఆస్తులు అడగట్లేదు వాళ్ళు. హక్కు అంటే శిక్షకు శిక్ష కావాలని కోరుతున్నారు. దాంట్లో తప్పెక్కడ ఉంటుంది? అది మాకు అన్యాయం జరిగింది కాబట్టి మాకు న్యాయం చేయని వాళ్ళు వెళ్తాం. పోలీసులు స్పందించరు, ఎస్ఐ గారు స్పందించరు, సిఐ గారు స్పందించరు, డిఎస్పీ గారు స్పందించరు. ఎస్పీ గారు జిల్లాలో చిన్న ఇష్యూ కోసం ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి వచ్చిరాని తెలుగు భాషలో మాట్లాడుతున్నాయనంటే ఈ నాగర్ కర్నూలు ఘటన బాధితులు ఏం కొడతారు వాళ్ళు? ఎవరైతే ఆ కుటుంబానికి అన్యాయం చేసిండ్రో, ఎవరైతే అహంకారంతో నిర్వహించిండ్రో, మళ్ళీ కూడా చెప్తున్నామమ్మా, మాకు అందరు రెడ్డిలు శత్రువులు కారమ్మా. ఎవరైతే చాలామంది రెడ్డిలు సేవకులాలుగా పనిచేస్తున్నారమ్మా, సేవభావంతో పనిచేస్తున్నారు, వాళ్ళని మేము ఎప్పుడు కూడా టార్గెట్ చేయమమ్మా. సమాజంలో మంచిని కోరేవాడిని మంచి ఆశిస్తాం, ఎవరు చెడు చేస్తాడో చెడు ఆశిస్తామమ్మా. ఈ 2 పద్ధతులు మేము అవలంబిస్తాం. కానీ మాకు రెడ్డిలంతా శత్రువులు, ఏడంటే అక్కడ తిరుగుతామని చెప్పడం ఎక్కడ చెప్పట్లేదు. అది చెప్పడం కూడా మాకు భావ్యం కాదమ్మా. కాబట్టి ఒకటే కూడా ఏంటంటే బాధిత కుటుంబాన్ని న్యాయం జరగాలి. ఎట్లా జరగాలి? ఆ పాప ఎట్లా చనిపోతుందో వాళ్ళు కూడా అదేవిధంగా సస్తే తప్ప న్యాయం జరగాలి వారు కోరుతుండ్రు. వాళ్ళ కోరికలు మేము అందరూ సమర్థించాం కాబట్టి వాళ్ళు ఎంబడి నడుస్తున్నాం. ఈరోజు కూడా మేము ఏదో వాస్తవం అది. నేను నాయ బ్రాహ్మణ సంఘాన్ని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు. నా పేరు రాసమల్ల బాలకృష్ణ, జాగృతి ఎంపీసీ రాష్ట్ర అధ్యక్షుని. ఈరోజు ఏదైతే నాగర్ కర్నూలులో జరిగినటువంటి కుమ్మేర గ్రామంలో ఎంతటి అమానుషమైన సంఘటన అంటే సభ్య సమాజం కూడా తలదించుకునే విధంగా జరిగినటువంటి అహంకారపూరితమైనటువంటి ఒక ఆగ్రకుల అహంకారాన్ని ప్రదర్శించిండు. ఆ లైన్లో పోతున్నందుకు 100 రూపాయల గురించి జరిగినటువంటి సంఘటనల మేము సేవావృత్తులలో ఉన్నటువంటి వాళ్ళని రూమ్ లేచి కొట్టడము, మరి తల్లి బిడ్డతో వచ్చి నాకు భర్తని ఏమనకండి అంటే కూడా ఒక మానవత్వం లేనటువంటి మూర్ఖుడు, ఒక రాక్షస ఆనందం పొందినట్టుగా పాపను తనడం వలన ఆ పాప చనిపోవడం జరిగింది. ఇది సభ్య సమాజం. ఎందుకంటే సమాజంలో అన్ని కులాలు ఉంటాయి. అన్ని కులాలు కూడా సభ్య సమాజం తలదించుకునే విధంగా జరిగినటువంటి ఈ అమానీయమైన సంఘటన ప్రతి ఒక్క కులము, ప్రతి ఒక్క వర్గాలు కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం జరిగి ఇన్ని రోజులు జరిగినా కానీ ఇంతవరకు ఆ నిందితుని పట్టుకోలేదు. మరి ఏంది ఇది? ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అనేది కూడా ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలా ఆ నిందితుని పట్టుకోలేకపోతున్నాం అంటే ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నాం. ఇలా అనేకమైనటువంటి ఇలా అక్కడ ఉన్నటువంటి నాగర్ కర్నూలులో ఉన్నటువంటిది ఎస్ఐ నుంచి మొదలు పెడితే, సిఐ నుంచి మొదలుపెడితే, ఎస్పీ నుంచి మొదలుపెడితే, డీజీపీ నుంచి మొదలు పెడితే, మానవ హక్కుల పరిరక్షణ వరకు డీజీపీ వరకు కూడా అన్ని మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. జాగృతి అధ్యక్షురాలు కవితక్క గారు కూడా స్వయంగా ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది, డీజీపీ గారిని కలవడం జరిగింది. ఏంది ఈ సంఘటన, ఖచ్చితంగా వారిపైన కఠినమైన శిక్షలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఎంబీసీ పరంగా కూడా అన్ని కులాల పక్షాన కూడా మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇలా తక్షణము ప్రభుత్వం ఒక్కటే చేయాలి, కింది నుంచి మొదలు పెడితే డీజీపీ సస్పెండ్ చేయాలి. ఒక చాకలి బిడ్డకు జరిగినటువంటి అన్యాయానికి న్యాయం చేయమని పోతే ఇంత 15 రోజులు 20 రోజులు వస్తుంది కూడా ఇంతవరకు మీరు న్యాయం చేయలేదంటే అసలు మీరు ఏమనుకుంటారు?
అసలు మీరు ఏ సమాజంలో ఉన్నారు? మీరు ఇలా ఓట్లు వేసి రాజాధికారం పొందినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఇంత ఏ మాత్రం కూడా న్యాయం జరగదా? నీకేమన్నా కొమ్ములు ఉన్నాయా? 1948లో రజాకారులను వెంబడిదలి కొట్టింది ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్నట్టు ఎస్సీ ఎస్టీ బీసీలో. ఇవాళ నువ్వు నయా రజాకారు లెక్క సర్పంచ్ చేస్తున్నాడు బిడ్డ. నీ ఇంటి ముంగట్నే 6 అడుగులు కాదు 3 అడుగులు గొయ్య తీసి తొక్కి పండ పెడతాం బిడ్డ, జాగ్రత్త అని కూడా ఈ సందర్భంగా వాడిని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ ఇంతటి సంఘటన జరిగి బిడ్డను కోల్పోయి ఎంతో దుఃఖంలో ఉన్నటువంటి ఆ తల్లిని ఇలా ఎంతోమంది అనేక సంఘాలు కూడా ఓదార్స్తూ ఉన్నాయి. ఇలా మేము ఏం అడుగుతున్నాం, ఖచ్చితంగా వాడిని శిక్షించాలి. మీరు ఇన్ని రోజులు అవుతున్నా కానీ శిక్షిస్తలేరు అని అంటే ఖచ్చితంగా వారికి మీరు సపోర్ట్ చేసినట్టే అని కూడా ఈ బీసీ సంఘాలు అన్ని సంఘాలు కూడా అంటూ ఉన్నాయి. వారికి జరిగిన న్యాయం చేయాలి, వారిని కఠినంగా శిక్షించాలి, ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టాలి, బీసీలకు ప్రత్యేకమైన రక్షణ చట్టాన్ని కావాలి, ఆ కుటుంబానికి ₹1 కోటి పరిహారం ఇవ్వాలి, వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, ఇల్లు కట్టించాలి. భవిష్యత్తులో ఎవడైనా సరే ఏ కులపోడైనా సరే ఆగ్రకుల అహంకారాన్ని ప్రదర్శిస్తే బిడ్డ బీసీలు మొత్తం కూడా బాగా చైతన్యమైన బిడ్డ మేము ఎంబర్దలి కూడా కొడతామని ఈ సందర్భంగా ఈ యొక్క వేదిక ద్వారా ఎవడైతే అహంకారమైన ప్రదర్శన చేస్తున్నారో ఒళ్ళు బలిసి కొవ్వు బలిసినటువంటి కొడుకులకు ఈ బీసీ సంఘాల తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. సందర్భంగా నేను ఇలా చెప్తా ఉన్నాను అని కూడా ఈ సందర్భంగా తెలుసాను. లేని పక్షంలో ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా రక్షణ లేకపోతే వాళ్ళపైన చర్యలు తీసుకోకపోతే రానున్న రోజులలో పెద్ద ఎత్తున అన్ని కులాలను కలుపుకొని కూడా ఎంతోమంది పెద్దవాళ్ళని కలుపుకొని కూడా పెద్ద ఎత్తున ఉద్యమానికి కూడా శ్రీకారం చుడతాం. ఖచ్చితంగా వారిని పండవేడు తొక్కేంత వరకు కూడా ఈ బీసీ సంఘాలు నిద్రపోవని కూడా ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తూ ఉన్నాం.